నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధాన విషయం చూద్దాం. బొబ్బిలి వైద్యాలయంలో వసతి సమస్య. ఆసుపత్రికి వెళ్తే నీరసించిపోవలసిందేనంటూ రక్త పరీక్షల కేంద్రం వద్ద రోగులు నిరీక్షణ మనం చూస్తూ ఉన్నాం. బొబ్బులు ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వస్తున్న రోగులు నిరీక్షించేందుకు చోటు లేక నిల్చోలేక నీరసించిపోతూ ఉన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు వైరల్ జ్వరాల ప్రబలంతో పట్టణంతో పాటు పలు గ్రామాల నుంచి బాధితులు వరుస కట్టారు. సాధారణ రోజుల్లో 250 నుంచి 300 వరకు ఉండే ఓపీ సోమవారం 400కు చేరింది. రక్త పరీక్షలు నిర్వహించే ప్రయోగశాల వద్ద జనం గుమిగూడంతో తోపులాట తప్పలేదు. దీనికి తోడు సరిపడా వార్డులు లేక వరండాలో మంచాలు వేసి వైద్యులు అందిస్తూ ఉన్నారు. దీంతో మరింత ఇరుగ్గా మారి చోటు లేక ఇక్కట్లు పడ్డారు. ఆసుపత్రికి 50 పడకలు స్థాయి అయినప్పటికీ 30 పడకలే ఉన్నాయి. మరో భవనం నిర్మిస్తే తప్ప కష్టాలు తీరవు. సమస్య ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్లామని ఆసుపత్రి ఇన్ఛార్జ్ శశిభూషణ్ రావు తెలిపారు. వరండాలో మంచాలు వేసి చికిత్స అందిస్తున్న దృశ్యం మనం చూస్తూనే ఉన్నాం. ఇది బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో అయితే మాత్రము చాలా వరకు వస్తున్న వాళ్ళందరూ కూడాను రోగులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్న వైనం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ 50 పడకలకైతే మాత్రం సదుపాయం ఉన్న 30 పడకలకే ఉంది. ఈ మధ్యకాలంలో అయితే మాత్రం మనం చూస్తూ ఉన్నాం 250 నుంచి 300 వరకు ఓపీలు వస్తే ఈ అకాల వర్షాల వల్ల 400 వరకు అయితే నిన్న ఓపీకి తాకిడి ఎక్కువగా వచ్చారు. జనాలు గుమ్ముకోవడంతో అక్కడ ఉన్న ఓపిక కూడా నిలబడి కూర్చోడానికి కనీసం కుర్చీలు లేక నీరసించిపోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ డాక్టర్ అయితే చెప్తూ ఉన్నారు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళాం, ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా సదుపాయం చేస్తాం, మరొక అదనపు భవనం అయితే అవసరం ఉందని కూడా ఇక్కడ డాక్టర్ ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది. అలాగే విజయనగరంలో ఒక ప్రధాన విషయం మనం చూద్దాం. బంగారం లాంటి అవకాశం. ఇక్కడ బంగారు కుటుంబాలు ఎంపిక సర్వే చేస్తున్న సచివాలయ ఉద్యోగులు చూస్తూనే ఉన్నాం. అందిపుచ్చుకుంటేనే జీవితానికి సార్థకత అన్నట్టు తెలుగు వారు విదేశాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. మనం పెద్ద భవనాల్లో ఉంటే మనతో పుట్టి పెరిగిన వాళ్ళు చాలామంది తిండి లేదు, తలదాచుకునేందుకు గూడు లేదు, పేదవారిని పైకి తీసుకొచ్చే బాధ్యత సంపన్నులు తీసుకోవాలన్నట్టుగా P40 పావర్టీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ చెప్తూ ఉన్నారు. నిరుపేద వర్గాలను బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. వారిని పైకి తీసుకొచ్చేందుకే P4 విధానాన్ని అమలు చేసి వారిని ఇందుకు మార్గదర్శిగా బంగారు కుటుంబం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రణాళిక రూపొందించి అమలు చేయనుంది. పేదరిక నిర్మూలన, సమాజ అభివృద్ధికి మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం అందించేందుకే లక్ష్యం నిర్దేశించింది. విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో P4 కార్యక్రమ అమలుకు బంగారు కుటుంబాలు ఎంపిక చేపట్టారు. గ్రామ సభలు హడావుడిగా నిర్వహించడంతో ఎక్కువ కుటుంబాలు గుర్తించినట్లు సమాచారం. విద్యుత్తు, వంట గ్యాస్ కనెక్షన్లు, బ్యాంకు ఖాతా, రక్షిత తాగునీటి సదుపాయాలు ఏ ఒక్కటి అందని చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగి, నెలకు 200 యూనిట్లు మించి విద్యుత్తు వినియోగించిన వారు, పల్లం మెట్టు కలిసి 5 ఎకరాలకు మించి ఉన్నవారిని అనర్హులుగా తేల్చారు. అరువుల ఎంపిక పారదర్శకంగా ఉండాలి. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు గ్రామ సభలు నిర్వహిస్తారు. గుర్తించిన పేద కుటుంబాల అవసరాలు తెలుసుకుంటారు. ఇందుకు సచివాలయాల ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు. తాజా సర్వే అనంతరం విజయనగరం జిల్లాలో తొలుత గుర్తించిన 67,066 బంగారు కుటుంబాలు సంఖ్య తగ్గినుంది. ఇప్పటివరకు 2,479 మంది మార్గదర్శకులు ముందుకు వచ్చారు. మన్యం జిల్లాలో గుర్తించిన 42,815 కుటుంబాల్లో కొందరు దత్తత తీసుకునేందుకు 2,298 మంది మార్గదర్శకులు ఆసక్తి కనబరిచారు. వీరితో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి సాధ్యాలపై చర్చించి ఉన్నతాధికారులు నిర్ణయిస్తారన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూనే ఉంది. అలాగే దత్తత అంటే ఆ కుటుంబాలు ఆర్థికేతర అవసరాలు తీర్చడమే. నెలకు 500 నుంచి ఎంతైనా సాయం చేయవచ్చు. ఒకేసారి 5,000కు మించి సాయం అందవచ్చు. పేద పిల్లలకు ఉచిత విద్య, వైద్య సేవలు అందించవచ్చు. బ్యాంకు రుణాలు ఇప్పించి జీవనోపాధి ఊతమివ్వచ్చు. చిన్న దుకాణాలు పెట్టించవచ్చు. జిల్లాలోనే సంపాదన పరులు పెద్ద మనసుతో ముందుకు రావాలి. విజయనగరం జిల్లాలోని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తన నియోజకవర్గంలో 264 కుటుంబాలను దత్తత తీసుకుంటానని ప్రకటించారు. DCMS చైర్మన్ గుంపి కృష్ణ 10 కుటుంబాలకు దత్తత తీసుకుంటానన్నారు. ఉభయ జిల్లాలో కోట్ల ఆస్తులు ఉన్నవారు స్పందిస్తారని ఉన్నతాధికారులు ఎదురు చూస్తూ ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. ఈ కుటుంబాల ఎంపికలో చేసిన సర్వేలో లోపాలు బయటపడుతూ ఉన్నాయి. 5 ఎకరాలు మించిన వారు, పండు చెల్లింపుదారులు సైతం ఇందులోకి వచ్చారు. దీంతో మళ్ళీ సర్వే చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే గుర్తించిన వారు జాబితాను గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించారు. ప్రజల అభిప్రాయాల సేకరణ మేరకు గ్రామ సభలో నిర్ణయించి అనర్హులుగా చూస్తారు. జిల్లాలో పనిచేస్తున్న ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు సుమారు 50,000 మంది ఉన్నారు. ప్రతి ఉద్యోగి
1-2 కుటుంబాలు దత్తత తీసుకోవాలి, స్వచ్ఛందంగా ప్రభుత్వ ఉద్యోగాలు ముందుకొస్తూ ఉన్నారు, పేద కుటుంబాల అవసరాలు గుర్తిస్తూ ఉన్నారు, ఇప్పటికే స్పందించి ముందుకొచ్చిన వారికి వందనం తెలుపుతూ ఉన్నారు కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. అయితే బంగారం లాంటి అవకాశం అందిపుచ్చుకుంటేనే జీవితానికి సార్థకత అంటూ నిరుపేద వర్గాలకు బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దాలని కూటమి ప్రభుత్వం P4 సర్వేలు అయితే మాత్రము కూటమి ప్రభుత్వం రాష్ట్రం మొత్తం కూడా సర్వే చేపట్టింది. ఇందులో ప్రధానంగా అయితే మాత్రం హడావిడిగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో అయితే మాత్రం ఇప్పటికే హడావిడిగా చేయడంతో చాలామంది అనర్హులు కూడా అర్హులుగా చేర్పించారు. కాబట్టి మళ్ళీ రీసర్వే చేయాలి, ఖచ్చితంగా అర్హులైన వారికి మాత్రమే వీళ్ళకి దిశ నిర్దేశం చేశారు అధికారులు కూడాను. ఇక్కడ P4లో అయితే మాత్రం చాలామంది ఉన్నత అంటే మనతో పాటు పుట్టి మనతో పాటు ఉండి మనతో పాటు ఎంతో కొంత మనతో పాటు ఆర్థికంగా చదువుతో పాటు వ్యాపార రంగంగా ఎంతో కొంత మనం సాయం చేయాలని కూటమి ప్రభుత్వం P4 సర్వేని ఇక్కడ తీసుకొచ్చింది. దీంతో పాటు చాలామంది సంపన్నులు కూడా ముందుకు వస్తూ ఉన్నారు, చాలామంది దత్తత కూడా తీసుకుంటున్న వైనాలు అయితే మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ P4లో అయితే మాత్రం ప్రధానంగా అర్హులను గుర్తించిన విషయంలో కొంతమంది అయితే మాత్రం అలసత్వం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఏదో ఆదరాబాదరాగా చేసేసి మళ్ళీ అనర్హులు కూడాను అర్హులు కోల్పోతారు. కాబట్టి ఖచ్చితంగా మీరు అర్హులు మాత్రమే ఇక్కడ గుర్తించాలన్నట్టుగా అధికారులు దిశ నిర్దేశం చేసినట్లుగా ఇక్కడ మనకు తెలుస్తూనే ఉంది. అలాగే ఒకసారి పౌర సరఫరాల సంస్థలో దస్త్రాలు మాయమైనట్టు డిఎం కార్యాలయంలో కంప్యూటర్లు దస్త్రాలు పరిశీలిస్తున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ బర్ల ప్రసాదరావు సిఐలు అధికారులు ఉన్నారు. పౌర సరఫరాల సంస్థలో మేనేజర్గా గతంలో పనిచేసిన మీనాకుమారి హయాంలో అవినీతి అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. తనకు అందిన ఫిర్యాదుల మేరకు జిల్లా ఇన్ఛార్జ్ హోంమంత్రి అనిత మే 12న జరిగిన DRCలో పూర్వ DMపై విజిలెన్స్ విచారణకు ఆదేశించిన విషయం విదితమై కొందరు కూటమి ప్రజాప్రతినిధుల సహకారంతో పూర్వ DM దర్యాప్తును అడ్డుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. 2 నెలల తర్వాత విజిలెన్స్ DG ఆదేశాలతో విజిలెన్స్ ఎస్పీ బర్ల ప్రసాదరావు 3 CIలు పౌర సరఫరాల అధికారితో సోమవారం DRC మినిట్స్ పరిశీలించి అనంతరం DM కార్యాలయానికి వెళ్లి దస్త్రాలు తనిఖీ చేశారు. ధాన్యం సంచులకు నగదు చెల్లింపులు కందిపప్పు పరీక్షించి కింది స్థాయి సిబ్బంది DMకు సమర్పించిన నివేదికలు దస్త్రాలు మాయమైనట్లు వారు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తుంది. 5 ఏళ్లలో జరిగిన అవినీతి అక్రమాలు ఆమె పాత్ర నిధులు దుర్వినియోగం గుర్తించినట్లుగా విచారిస్తున్నట్లు సమాచారం ఉంది. ఏటా ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణకు వినియోగించిన సంచులు నగదు చెల్లింపులో 2022-23 సీజన్లో అయితే మాత్రం గోల్మాల్ జరిగినట్లుగా తెలిసింది. ధాన్యం సేకరణ ప్రక్రియలో రైతులే సంచులు సమకూర్చుకున్నారు, వాటికి ప్రభుత్వం నగదు చెల్లిస్తుంది. కార్యాలయంలో ఆన్లైన్ కంప్యూటర్ సేవలు అందిస్తున్న ఓ ప్రైవేట్ సంస్థ మేనేజర్తో కొమ్మక్కై రైతులకు బదులు మిల్లర్ల పేరిట నిధులు జమ చేశారు. అప్పటి అధికారులు గత ప్రజాప్రతినిధులు అండతోనే ఈ లావాదేవీలు జరిగినట్లు భావిస్తూ ఉన్నారు. వారి నుంచి నగదు ఫోన్పే ₹5 DM వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. ఏటా ఎలాంటి అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులు అనుమానిస్తూ ఉన్నారు. వాటి దస్త్రాలు ఇవ్వాలని కార్యాలయ అధికారులు కోరినట్లు సమాచారం. శ్రీకాకుళం జిల్లాలో తిరస్కరించిన కందిపప్పును నాణ్యమైనదిగా ఎలా తీసుకున్నారని జిల్లాలోనే 5 MLN పాయింట్లకైతే ఎలా పంపించారని ఆలోచిస్తూ ఉన్నారు. అంతకుముందు టెక్నికల్ అసిస్టెంట్లు ఇచ్చిన నాణ్యత పరీక్షల నివేదికను విజిలెన్స్ అధికారులు కోరగా డిసెంబర్ జనవరి నెలకు సంబంధించిన పత్రాలు కనిపించడం లేదని కార్యాలయ సిబ్బంది బదులిచ్చినట్లు తెలుపుతూ ఉన్నారు. దీంతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేయనున్నట్లుగా నిర్ణయించినట్లుగా సమాచారం తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ గతంలో పనిచేసిన మీనాకుమారి హయాంలో అవినీతి అక్రమాలు అయితే మాత్రం కోకొల్లలుగా జరిగాయి అన్నట్టుగా మాత్రం ఆరోపణలు వచ్చి DRC మీటింగ్లు అయితే మాత్రం ఎప్పుడైతే ఆదేశాలు వచ్చాయో కొంతవరకు అయితే మాత్రము కొంతమంది ఇక్కడ కూటమి ప్రభుత్వ నాయకులతో మళ్ళీ ఆగింది. మళ్ళీ ఇప్పుడు చాలా స్పీడ్గా చాలా వేగంగా అక్రమాలన్నీ కూడా బయటకు తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ రైతులే గోండు సంచులు కొనుక్కున్నారు. గతంలో అయితే మాత్రం ప్రభుత్వం కూడా చెల్లించింది. కానీ ఇవన్నీ కూడా రైస్ మిల్లర్లకి వీళ్ళంతా కూడా ఎలా టైఅప్ అయ్యాయి, కొన్ని దస్త్రాలు అయితే కనిపించడం లేదన్నట్టుగా ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇది అసలు కొండను పెట్టి ఎలుకలు బయటకు తీస్తారా లేకపోతే పందికొక్కులో వదిలేస్తారా అనేది అయితే మాత్రము ఇక్కడ విజయనగరం జిల్లాలో అధికారులు అయితే మాత్రము ఇంకా ఆశ్చర్యానికి ఎందుకంటే ఇప్పటికే అయితే మాత్రం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్నటి వరకు DRC మీటింగ్లో జరిగే ఇంతవరకు జాప్యం ఎందుకు జరుగుతూ ఉంది, ఎవరు అండదండలు చూసుకొని అక్రమాలకు జరిగినప్పటికీ కూడాను ఎందుకు వెలుగు తీయట్లేదు అన్నట్టుగా ముక్కుని చేయి వేసుకున్నట్లు ఇక్కడ మనకు తెలుస్తూనే ఉంది. అలాగే మరొక ప్రధాన విషయం మనం చూద్దాం. ఎత్తిపోయలేక భారం మోయలేకనంటూ ఉమ్మడి జిల్లాలోని సాగునీటి పథకాలు నిధులు ఇవ్వని గత ప్రభుత్వం అన్నదాత భరించాల్సిన కష్టాలు ఉమ్మడి జిల్లాలోని మెట్ట భూములను సాగులోకి తీసుకొచ్చేందుకు తలపెట్టిన ఎత్తిపోతల పథకాలు గత ప్రభుత్వంలో పూర్తిగా నీరు గారిపోయాయి, మరమ్మతులకు గురై నిర్వహణ లేక మూలక చేరాయి. ఫలితంగా నీరు లేక పంటలు ఎండిపోయాయి, రైతులు నష్టపోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి మరమ్మతులకు చేపట్టి 10 ఏళ్ల నిర్వహణ బాధ్యత సర్కారే చూసేలా దస్తాలు నివేదించింది. నిధులు వస్తే భూముల్లో సిరులు పండుతాయని రైతులు సంబరపడుతూ
ఉన్నారు. ఎత్తిపోతల పథకాలు మోటార్లు నదులు బావులు కాలువల్లో ఉంటాయి. దీంతో తరచూ పాడైపోతూ ఉంటాయి. గత తేదీపై హయాంలో వీటి నిర్వహణకు నిధులు ఇచ్చేవారు. ఆ మొత్తాలతో విద్యుత్ బిల్లులు అయితే చెల్లించేవారు, మరమ్మతులు చేయించేవారు. కానీ గత 5 ఏళ్ళు ₹1 కూడా ఇవ్వలేదు. పథకాల నిర్వహణ రైతులే చూసుకోవాలని చెప్పింది. ఆ భారం మోయలేక మిన్నుకుండిపోయారు. ఉమ్మడి జిల్లాలో 35 పథకాలు ఉన్నాయి. వీటిలో 90% పనిచేయడం లేదు. దీంతో ఏటా రైతులు కరువు పరిస్థితి చూస్తూ ఉన్నారు. మోటార్లు పాడై పైపులు తుప్పులు పెట్టాయి. కొన్ని చోట్ల సామగ్రి కనిపించడం లేదు. విద్యుత్ లైన్లు సక్రమంగా లేవు. ఇప్పుడు క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి పథకాల దుస్థితిపై సమగ్ర నివేదికను రూపొందించారు. అవన్నీ సరిచేయనున్నారు. ఎత్తిపోతల పథకం ఉన్న ప్రయోజనం లేదు. ఏటా పంటలు ఎండిపోతూ ఉన్నాయి. పైపులు మోటార్లు పాడై కొన్నేళ్ళుగా నీరు రావడం లేదు. చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నామన్నట్టుగా పథకాలు బాగు చేయాలన్నట్టుగా కొట్టెక్కి రాములమ్మ మహిళ రైతు రామభద్రపురం మండలం అయితే మనం చూస్తూ ఉన్నాం. ఎత్తి పోయలేక భారం మోయలేకనట్టు సాగునీటి పథకాలు నిధులు గత ప్రభుత్వం అన్నదాతే భరించాలన్నతో కష్టాలు అయితే మొదలయ్యాయి. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఉమ్మడి జిల్లాలోని మెట్ట భూములను సాగునీటిలో తెలపెట్టేందుకైతే మాత్రము తీసుకొచ్చింది. కానీ ₹1 కూడా గత ప్రభుత్వం చెల్లించలేదు. దీంతో లోతుగా ఉంటాయి కాబట్టి మోటార్ల వెంట కూడా తుప్పు పట్టి ఎక్కడ పెడితే అక్కడ పాడైపోయి కాబట్టి ఇక్కడ ఎత్తుపోతలు తిరిగి నీరు రావడం అనేది చాలా కష్టంగా ఉంది. ఇక రైతులే భరించుకోవాలని చెప్పడంతో రైతులైతే మాత్రం ఏం చేయగలరు అన్నట్టుగా చేతులు ఎత్తేశారు. సాగునీటి కష్టాలు అయితే మాత్రం ఎప్పటికీ కూడాను అన్నదాతలకైతే కరువైంది అన్నట్లుగానే ఇక్కడ వాపోతూ ఉన్నారు. అలాగే మరొక ప్రధాన విషయం మనం చూద్దాం. ఈ ₹1కే ఇంటి ప్లాను పట్టణాల్లో ఇల్లు నిర్మించుకునేందుకు పేద మధ్యతరగతి వర్గాలకు ఊరట లభించింది. కేవలం ₹1కే ఇంటి ప్లాన్ మంజూరు చేయనున్నారు. 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకునే వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని ₹1 చెల్లిస్తే సరిపోతుంది. ఎంచక్క ఇల్లు నిర్మించుకోవచ్చు. గతంలో వేలకు వేలు భవన రుసుములు చెల్లిస్తే తప్ప పురపాలకుల నుంచి అనుమతులు వచ్చేవి కావు. ఆపై అడిగినంత సమర్పించుకోవాలి. అన్నీ సరిపోయాక నిర్మాణాలకు అంగీకరించేవారు. దీనికి సమయం పట్టేది. ఇప్పుడు క్షణాల్లో అనుమతులు రానున్నాయన్నట్టుగా తెలుస్తూనే ఉంది. ఇల్లు నిర్మాణాల కోసం నగరాలు పట్టణాల్లో అనుమతి కలిగిన సాంకేతిక నిపుణులు కలిస్తే పని పూర్తయినట్లే. ఖాళీ స్థలం, ఫోటో, దస్తావేజులు, వాటి లింక్ డాక్యుమెంట్లు, వివరాలు, ప్లాన్తో సహా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. వెంటనే చలానా కట్టాలని సందేశం వస్తుంది. ₹1 చెల్లిస్తే అనుమతులు వచ్చినట్లే. కొత్తగా వచ్చిన నిబంధనలతో పురపాలిక కార్యాలయాలకు వెళ్లకుండా ఆన్లైన్లోనే ప్లాన్ పొందవచ్చు. కౌన్సిలర్లు, పట్టణ ప్రణాళిక విభాగ అధికారుల చుట్టూ కాళ్ళు ఎరగలే తిరగాల్సిన పని లేదు. ఆపై ఆర్థిక భారం కూడా తప్పినట్లే. గతంలో 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో భవనం కట్టాలంటే డెవలప్మెంట్ ఇతర ఛార్జీలతో సహా ఆ ప్రాంతంలో ఉన్న స్థలం విలువతో 20% ఖర్చు అయ్యేది. అంటే 30,000 నుంచి 40,000 వరకు ఫీజు రూపంలో చెల్లించ వచ్చేది. ఆపై కమిషన్లు కూడా అదనంగా ఉండేవి. ఉమ్మడి జిల్లాలోని 7 పురపాలక సంఘాల్లో ఏటా 12,000 వరకు ఇంటి ప్లాన్లు వస్తూ ఉన్నాయి. ఇందులో 50 చదరపు మీటర్లలోపు ఉన్నవి 40% మేరే ఉంటున్నాయి. వారంతా పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన వారే. వారందరికీ ఎంతో వెసులుబాటు దక్కింది. భవన నిర్మాణ అనుమతుల్లో ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. కేవలం ₹1 చెల్లిస్తే ఆన్లైన్లో అనుమతులు సడలింపు వచ్చింది. అయితే పురపాలక అధికారుల వద్దకు రావాల్సిన అవసరం లేదు. వీటికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలు త్వరలో వస్తాయి అన్నట్టుగా బొబ్బల పురపాలక పట్టణాభివృద్ధి ఫిలిప్ కుమార్ ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే పట్టణాల్లో పేదలకైతే ఊరట కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ₹1 చెల్లిస్తే చాలు, మీరు పట్టణాల్లో అయితే మాత్రము ఇల్లు కట్టుకోవచ్చు. ఇక అధికారుల చుట్టూ కౌన్సిలర్ల చుట్టూ మీరు తిరగా అవసరం లేదు అన్నట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది. మీ ప్లాను, మీ డాక్యుమెంటు, మీ లింకు ఇవన్నీ కూడా ఉండేటప్పుడు డైరెక్ట్గా ఆన్లైన్లోనే చేసుకోవచ్చు అన్నట్టుగా అయితే కొత్త మార్గదర్శనాలు రావడంతోనే ఇది కొంతమందికి అయితే మాత్రం పట్టణాల్లో అయితే మాత్రం చాలా మంచి శుభ పరిణామమే. కానీ ఇది పూర్తిగా అయితే మాత్రం దశ నిర్దేశం ఇంకా వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. దానికి ఏ విధంగా అప్లై చేసుకోవచ్చున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇది అప్లై చేసిన తర్వాత కూడా ఇంకా వెసులుబాటు అనేది ఇంకా మళ్ళీ ఆమ్యామ్యాలు ఏమి ఇవ్వాల్సి వస్తుందా, లేకపోతే నిజంగా నిర్దేశకంగా నిష్పక్షపాతంగా జరుగుతాయి అన్నట్టుగా ఇది చూడవలసిందే అన్నట్టుగా తెలుస్తూనే ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.